అందరికీ నమస్కారాలు. రానున్న ఫెస్టివల్స్ క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ పొంగల్ సందర్భంగా చోడవరం మండలంలో ప్రజలందరికీ తెలియజేయదేమనగా వాళ్ళు ఎవరైనా వాళ్ళ పండుగలు జరుపుకున్నట్టుకు వాళ్ళ సొంత గ్రామాలకు కానీ సొంత ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే ఏవైనా విలువైన వస్తువులు, బంగారం, డబ్బు ఏదైనా ఉంటే మ్యాక్సిమం లాకర్లలో భద్రపరచుకోవాలండి. ఒకవేళ వాళ్ళకి అలా కుదరని పక్షంలో మాకు ఇంటిమేట్ చేసినట్టయితే మనం ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని LHMS అనేవి కెమెరాలు వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం అవుతుంది. దాన్ని బట్టి ఎటువంటి దొంగతనాలు జరగకుండా, నేరాలు జరగకుండా నియంత్రించవచ్చు. అదేవిధంగా 2 వీలర్స్ అఫెన్సెస్ కూడా మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ అఫెన్స్ జరిగితే ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతం దగ్గర కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. ఎవరైనా 2 వీలర్ ఒక 1 ఇయర్ దాటిన 2 వీలర్స్కి లాకులు మార్చుకోవడం, అలాగే కొద్దిగా సేఫ్టీ ప్లేస్లో పెట్టుకోవడం. కొంతమంది కంపెనీలకు గట్రా పోయే వాళ్ళు గట్రా ఇక్కడ రోడ్లపైన బైక్లు పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. అలాంటివి ఏవి లేకుండా ఒకవేళ వాళ్ళు ఎవరైనా పార్క్ చేసుకోవాల్సి ఉంటే కొన్ని పార్కింగ్ ప్లేసులు కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ పెట్టుకొని అక్కడ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తాం. లోకల్ పబ్లిక్ తోటి, అలాగే పొలిటీషియన్స్ తోటి, విలేజ్ ఎల్డర్స్ తోటి మాట్లాడాం. అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ ఉన్నారో ఓనర్స్, పెట్రోల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఈ పండుగల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసి, ట్రాఫిక్ నియంత్రణ చేసి రోడ్ యాక్సిడెంట్లు నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కోరుతున్నాం. ఒకవేళ మీ దృష్టికి ఏవైనా వచ్చి ఎటువంటి నేరాలు ఏమైనా తెలిసినట్లయినా నా ఫోన్ నెంబర్కి కానీ మా SIలకు కానీ ఎవరికైనా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.